ఎత్తబడాలి అంటే ముందు నీ మనసు నూతనమై రూపాంతరం చెందాల. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచనను భయముతో వణుకుతో స్వీకరించగలగాల. ఈ భౌతిక పరిస్థితులను చూడకు. లోకం పోకట, ఈ లోకంలో ఉన్న అధికారాలు, హోదాలు, స్థితిగతులు, ఈ లోకంలో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మనకు అక్కర్లేదు. మనుషులు ఇచ్చే ఇమేజ్ మనకొద్దు, లోకం ఇచ్చే ఇమేజ్ మనకొద్దు, డబ్బు ఇచ్చే ఇమేజ్ మనకొద్దు, జ్ఞానం ఇచ్చే ఇమేజ్ మనకొద్దు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఇచ్చే ఇమేజ్ మనకొద్దు. యేసయ్య ఒక ఇమేజ్ని ఇచ్చి వెళ్ళాడు. ఆయన సారూప్యమే ఇమేజ్ అంటే, రూపమే. ఆయన రూపము, ఆయన స్వభావం, ఆయన గుణగణాలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన అభిషేకము, ఆయన అడుగుజాడలు మన ముందుంచిపోయాడు.